ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్నూల్ రాజమహల్ మనం ఏదైతే కట్టిపించామో సో అందులోనే మనం ఉన్నాం. పెద్దపాడు గ్రామం అన్నమాట ఇది. సో ఈరోజు ఒక ప్రశ్న అండి. ఆ ప్రశ్నకు నాకు కూడా చాలా నవ్వనిపించింది. సో మీ అందరికీ నేను చెప్దామని ఒక వీడియో చేస్తున్నాను. ఆగ్నేయం వైపుగా మీ ఇల్లు తిరిగితే అసలు ఇల్లే పరికి రాదు అని చెప్పి ఒక అబద్ధాల వాస్తు వ్యక్తి చెప్తున్నాడంట. రైట్. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం మరి ఎవరు చెప్తారో చెప్పండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఆగ్నేయం తిరిగిన బిట్టు పనికి రాకపోతే మరి హైదరాబాద్లో కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి, మరి అవన్నీ పనికి రావా? సరే, డన్, అది అయిపోయింది. ఈ అబద్ధాల వాస్తు వ్యక్తి యొక్క సొంత ఊరు కల్దుర్గి. ఓకేనా? కల్దుర్గి గుర్తుపెట్టుకోండి. ఇది నాందేడ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ అబద్ధాల వాస్తు వ్యక్తి యొక్క సొంత ఇల్లు కూడా ఆగ్నేయానికి టర్న్ అయిపోయి ఉంది. మరి సమాధానం ఆయన ఏం చెప్తారనేది మీరందరూ వెయిట్ చేసి చూడండి. ఎప్పుడైతే 10 మందిని భయభ్రాంతులకు గురి చేసి 10 మందికి అసలు చాలా డేంజరస్ వర్డ్స్తో మాట్లాడుతూ చాలా మందికి అవహేళన చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. మరి అది ఎవరు నేర్పించారు అనేది మనకు అర్థం కావడం లేదు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను హైదరాబాద్లో నివసించే ఇల్లు కూడా 45 డిగ్రీలు తిరిగి ఉందండి, తెలుసా? నేను కూడా బాగానే ఉన్నానండి, ప్రాబ్లం ఏం లేదు నాకు. సో ఇక్కడ ఒకటే, డిగ్రీల ప్రకారం ఉంటే మనం ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉంటాం, అంతే, నిదానంగా. ఇప్పుడు నా యొక్క జీవితం ఎట్లా ఉంది, ఉరుకులు పరుగులు, అటు ఇటు అటు ఇటు, ఎట్లయితే చంచలం ఉంటామో అలాంటి ఒక మనస్తత్వం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తయారవుతుంది. అది ఒరిజినల్ కాన్సెప్ట్. అలా ఉండొద్దు అంటే మాత్రమే మీరు 90 డిగ్రీస్ ప్రయారిటీగా తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆగ్నేయ బిట్టు ఉన్న 100% మధ్య ద్వారం పెట్టొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో తెలియని అజ్ఞానుల గురించి మనకు అవసరమే లేదండి. సో ఆగ్నేయం టర్న్ అయినప్పుడు ఇల్లు ఎలా కట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు శాస్త్రాలు చదివారు, వాళ్ళకి సంస్కృతం వస్తుంది. ఇక దానికి మించి నేను ఏం మాట్లాడను, అర్థమైందండి? సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఎలాంటి బిట్ అయినా సెట్ చేయడానికి ఈ హరివాస్తు అనే ఒక హరి వ్యక్తి ఉన్నాడు. మీరు టెన్షన్ తీసుకోకండి, ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.